హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నల్ల దారం కట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? చాలామంది చేతికి, కాలికి లేదా నడుముకు నల్ల దారం కట్టుకుంటూ ఉంటారు. కానీ అసలు నల్ల దారం ఎందుకు కట్టుకుంటారు? దాని వెనుక ఉన్న నమ్మకం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ సంప్రదాయంలో నల్ల రంగు దుష్ట దోషాన్ని దూరం చేస్తుందని నమ్ముతారు. అందుకే చిన్న పిల్లలకు, పెద్దలకు కూడా నల్ల దారం కడతారు. నల్ల దారం కట్టుకోవడం వల్ల చెడు చూపులు, నెగెటివ్ ఎనర్జీ ప్రభావం తగ్గుతుందని పెద్దలు చెప్తారు. వ్యాపారం చేసేవారు లేదా కొత్త పనులు ప్రారంభించేవారు కూడా నల్ల దారం ధరిస్తే ఆటంకాలు తగ్గుతాయని విశ్వసిస్తారు. కొంతమంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహ అనుగ్రహం కోసం కూడా నల్ల దారం కట్టుకుంటారు. అయితే నల్ల దారం కట్టుకోవడం మాత్రమే జీవితాన్ని మార్చేస్తుందని అనుకోవద్దు. మన కర్మ, మన ప్రయత్నం, మన భక్తి కూడా అంతే ముఖ్యమైనది. కొంతమంది నల్ల దారాన్ని మంగళవారం లేదా శనివారం రోజున కట్టుకోవడం మంచిదని నమ్ముతారు. ఎందుకంటే ఈ రోజులు హనుమంతుడు మరియు శనిదేవుడికి సంబంధించినవిగా భావిస్తారు. అలాగే నల్ల దారం కట్టేటప్పుడు భగవంతుడిని స్మరిస్తూ కట్టుకుంటే మరింత శుభ ఫలితాలు ఉంటాయని పెద్దలు చెప్తారు. చాలా ప్రాంతాల్లో ఇంట్లో తరచూ అనారోగ్యాలు, కలహాలు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే నల్లదారం ధరించాలని సూచిస్తారు. ఇది ఒక ఆధ్యాత్మిక నమ్మకం మాత్రమే. మరికొందరు నల్లదారం తెగిపోతే అది మనపై ఉన్న దుష్టాన్ని తీసుకొని వెళ్ళిపోయిందని భావిస్తారు. అందుకే తెగిపోయిన దారాన్ని మళ్ళీ ఉపయోగించకుండా కొత్తది కట్టుకుంటారు. చేతికి కట్టుకున్న నల్ల దారం మురికిగా మారినా లేదా పూర్తిగా పాడైన దారాన్ని గౌరవంగా తొలగించి కొత్త దారం ధరించడం మంచిదని అంటారు. పూర్వకాలం నుంచి నల్ల రంగు చెడు శక్తులను ఆకర్షించే వాటిని ప్రభావాన్ని తగ్గిస్తాయని పెద్దలు నమ్మేవారు. అందుకే పిల్లలకు నల్ల బొట్టు పెట్టడం, నల్ల దారం కట్టడం వంటి ఆచారాలు వచ్చాయి. అలాగే కొందరు నల్ల దారానికి 7 లేదా 9 ముడులు వేస్తారు. ఈ ముడులు రక్షణకు సంకేతమని భావిస్తారు. ఇంట్లో కొత్తగా పుట్టిన శిశువులకు నల్ల దారం కట్టడం వెనుక కూడా ఇదే ఉద్దేశం ఉంది. దుష్ట ప్రభావం దూరంగా ఉండాలని పెద్దలు కోరుకుంటారు. కొంతమంది కాలికి నల్ల దారం కట్టుకుంటే అనవసరమైన ఖర్చులు తగ్గుతాయని, ఆటంకాలు తగ్గుతాయని నమ్ముతారు. అయితే దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇది ఒక సాంప్రదాయ విశ్వాసం మాత్రమే. నల్లదారం ధరించినప్పుడు చెడు మాటలు, కోపం, అహంకారం వంటివి తగ్గించి మంచి ఆలోచనలతో ఉండాలని కూడా పెద్దలు సూచిస్తారు. ఎందుకంటే ఏ వస్తువైనా విలువ ఇదే మన విశ్వాసం, మన ప్రవర్తన. భక్తులారా, మీకు తెలుసా, కొందరు దేవాలయంలో పూజ చేయించుకున్న, కట్టుకున్న నల్లదారాన్ని మరింత పవిత్రంగా భావిస్తారు. అందుకే ఏదైతే ఆధారమైన భగవంతుని నమ్మకంతో ధరించినప్పుడు మనసుకు ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. నల్లదారం కట్టుకోవడం గురించి మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్లో జై శ్రీరామ్ అని రాయండి. కొంతమంది పెద్దలు ప్రకారం నల్ల దారం కట్టుకున్నప్పుడు తరచూ భగవంతుడి నామస్మరణ చేస్తే మనసులోని భయాలు తగ్గుతాయని చెప్తారు. ఎందుకంటే రక్షణ అనేది కేవలం దారంతో కాదు, మన ప్రవర్తనలో కూడా ఉండాలి. కొన్ని ప్రాంతాల్లో రైతులు తమ పంటలకు కూడా నల్ల దారం కడతారు. పంటపై దృష్టి పడకూడదు ఉద్దేశంతో ఈ ఆచారం కొనసాగుతుంది. అలాగే కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు లేదా కొత్త వాహనం కొన్నప్పుడు నల్ల దారం కట్టడం కూడా చాలామందిలో కనిపించే సాంప్రదాయం. ఇంకో విషయం ఏమిటంటే నల్లదారం కట్టుకున్నప్పుడు మనసులో సానుకూల ఆలోచనలు పెరిగితే జీవితంలో మంచి మార్పులు కనిపిస్తాయని అంటారు. అయితే నల్లదారం కట్టుకోవడం ఒక విశ్వాసం మాత్రమే. కష్టాలను తొలగించేది మన కృషి, మన నిజాయితీ, భగవంతునిపై ఉన్న భక్తి. నల్లదారం కట్టుకున్న వెంటనే అద్భుతాలు జరుగుతాయని కాదు, కానీ అది చాలామందికి ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. అందుకే మన పెద్దలు ఎప్పుడూ ఒక మాట చెప్తారు: దారం కంటే దైవం గొప్పది, దైవం కంటే ధర్మం గొప్పది. కొంతమంది పెద్దలు చెప్తున్న ప్రకారం నల్లదారం కట్టుకున్న వ్యక్తి తన మాట, ప్రవర్తన, ఆలోచనలు, పవిత్రతను పాటిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయని అంటారు. అలాగే నల్లదారం నేలపై పడిపోయినా లేదా చించుకుపోయిన దానిని నిర్లక్ష్యంగా పారేయకుండా గౌరవంగా ఒక చెట్టు కింద ఉంచడం లేదా ప్రవహించే నీటిలో వదలడం మంచిదని కొందరు భావిస్తారు. మరికొందరు నల్లదారం తరచూ తెగిపోతుంటే తమపై ఎక్కువ దృష్టి దోషం పడుతుందని అనుకుంటారు. అయితే ఇది ఒక విశ్వాసం మాత్రమే. ఇంకో విషయం తెలుసా, నల్లదారం కట్టుకున్నంత మాత్రాన అన్ని సమస్యలు మాయం అయిపోవు. కానీ అది అది మనకు భగవంతునికి గుర్తు చేస్తూ ధైర్యంగా ముందుకు సాగాలనే భావనను కలిగిస్తుంది. అందుకే మన పెద్దలు ఎప్పుడు ఒక విషయం చెప్తారు: దైవాన్ని నమ్ము, కానీ నీ కర్తవ్యాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. నల్లదారం కంటే మన మంచి మనసు, మంచి ఆలోచనలు, మంచి పనులే జీవితాన్ని మార్చగలరు. భక్తులారా, మీకు ఇంట్లో నల్లదారం కట్టుకునే ఆచారం ఉందా? ఎవరికి కడతారు? కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. కొంతమంది నల్లదారం కట్టుకున్నప్పుడు తరచూ చెడు కళలు రావడం తగ్గుతుందని నమ్ముతారు. అందుకే చిన్న పిల్లలకు భయపడే స్వభావం ఉన్నవారికి కూడా నల్లదారం కడతారు. అలాగే ఇంట్లో పదే పదే చిన్న చిన్న సమస్యలు వస్తుంటే దైవ స్మరణతో పాటు నల్లదారం ధరించడం మంచిదని కొందరు సూచిస్తారు. ఇంకో విషయం తెలుసా, నల్లదారం కట్టుకున్న వ్యక్తి అసత్యం, మోసం, ఇతరులకు హాని చేసే పనులకు దూరంగా ఉండాలని పెద్దలు చెప్తారు. ఎందుకంటే పవిత్రమైన నమ్మకానికి మంచి ప్రవర్తనే అలంకారం. కొన్ని ప్రాంతాల్లో శనివారం రోజు హనుమాన్ ఆలయం లేదా శని దేవాలయంలో పూజ చేయించి నల్లదారం కట్టుకుంటారు. దీనివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని విశ్వసిస్తారు. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి:
నల్ల దారం అనేది ఒక విశ్వాసానికి గుర్తు మాత్రమే. అదృష్టాన్ని మార్చేది దారం కాదు. మన కృషి, మన సంస్కారం, మన భక్తి. జీవితంలో ఎంత కష్టం వచ్చినా భగవంతుడిపై నమ్మకం కోల్పోకండి. ఎందుకంటే ప్రతిరోజు తర్వాత ఉదయం వచ్చినట్టే ప్రతి కష్టం తర్వాత మంచి రోజులు కూడా వస్తాయి. అందుకే పెద్దలు చెప్తారు, దైవం మీద విశ్వాసం ఉన్నవాడు ఎన్నడూ ఒంటరివాడు కాదు. ఈ మాట మీకు నచ్చితే కామెంట్లో ఓం నమో నారాయణ అని రాయండి. పూర్వం మన పెద్దలు ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కూడా నల్లదారం కట్టేవారు. దీనివల్ల చెడు దృష్టి ఇంట్లోకి ప్రవేశించదని వారు విశ్వసించేవారు. అలాగే పశువులకు, ఎద్దులకు, ఆవులకు కూడా నల్లదారం కట్టే ఆచారం కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ కనిపిస్తుంది. వాటిపై దృష్టి పడకుండా ఉండాలని ఇలా చేస్తారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కొంతమంది నల్ల దారం కట్టుకునే ముందు దానిపై పసుపు లేదా కుంకుమ తాకించి భగవంతుని ముందు ఉంచి తర్వాత ధరిస్తాడు. దీనివల్ల అది మరింత పవిత్రంగా మారుతుందని నమ్ముతారు. ఒక విషయం ఎప్పుడు గుర్తుంచుకోండి, నల్ల దారం కట్టుకోవడం అంటే మన మాటల్లో మాధుర్యం ఉండటం, మన చేతులతో మంచి పనులు చేయడం, మనసులో భక్తి ఉండడం చాలా గొప్పవి. ఎందుకంటే దృష్టి కంటే ప్రమాదకరమైనది అహంకారం, దారం కంటే శక్తిమైనది ధర్మం, అదృష్టం కంటే గొప్పది కష్టం చేసి సాధించిన విజయం. అందుకే ప్రతిరోజు ఉదయం లేవగానే భగవంతుని స్మరించండి, తల్లిదండ్రులను గౌరవించండి, ఎవరికి అన్యాయం చేయకండి. ఇవే నిజమైన రక్షణ కవచాలు అని పెద్దలు చెబుతారు. భక్తులారా, నల్ల దారం గురించి మీకు తెలిసిన విశ్వాసం ఏదైనా ఉంటే కామెంట్లో పంచుకోండి. కొంతమంది పెద్దలు చెప్తున్న ప్రకారం నల్ల దారం కట్టుకున్నప్పుడు మనసులో భయం కంటే భగవంతునిపై విశ్వాసం ఎక్కువగా ఉండాలని అంటారు. ఎందుకంటే విశ్వాసమే మనిషికి నిజమైన బలం. ఇంకో విషయం తెలిసిన, నల్లదారం కట్టుకున్న ఇతరులను తక్కువ చూడటం, గర్వపడటం లేదా చెడు మాటలు మాట్లాడటం మంచిది కాదని పెద్దలు హెచ్చరిస్తారు. దైవ రక్షణ కొరకు వ్యక్తి ముందుగా మంచి గుణాలను అలవాటు చేసుకోవాలని చెప్తారు. అలాగే కొందరు నల్లదారం కట్టుకున్న తర్వాత తరచూ హనుమాన్ చాలీసా, విష్ణు సహస్రనామం లేదా శివ నామస్మరణ చేస్తుంటారు. దీనివల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుందని నమ్ముతారు. భక్తులారా, ఒక చెట్టు నీడ ఉంచినట్టు, ఒక దీపం వెలుగు ఇచ్చినట్టు భగవంతుని నమ్మకం మనకు ధైర్యాన్ని ఇస్తుంది. నల్లదారం ఆ నమ్మకానికి ఒక గుర్తు మాత్రమే. గుర్తుంచుకోండి, ఇంట్లో ప్రేమ ఉంటే అదే లక్ష్మీదేవి నివాసం, మాటల్లో మంచితనం ఉంటే అదే పుణ్యం, మనసులో భక్తి ఉంటే అదే నిజమైన రక్షణ. అందుకే కేవలం నల్లదారం కట్టుకోవడం కాదు, మంచి పనులు చేయడం కూడా అలవాటు చేసుకోండి. ఆకలితో ఉన్నవారు అన్నం పెట్టండి, కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయండి, తల్లిదండ్రులను గౌరవించండి, భగవంతుడిని స్మరించండి. అప్పుడే మీ జీవితంలో నిజమైన శుభం కలుగుతుందని పెద్దలు చెప్తారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, ఆనందం కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. కామెంట్లో జై శ్రీరామ్ అని రాస్తే శ్రీరాముడు ఆశీస్సులు మీకు లభించాలని కోరుకుంటున్నాం. చాలామంది అడిగే ప్రశ్న ఏమిటంటే, నల్లదారం ఎడమ చేతికి కట్టుకోవాలా, కుడి చేతికి కట్టుకోవాలా? దీనికి ప్రాంతాన్ని బట్టి, కుటుంబ ఆచారాన్ని బట్టి వేరువేరు సాంప్రదాయాలు ఉన్నాయి. కొందరు పురుషులు కుడి చేతికి, స్త్రీలు ఎడమ చేతికి కట్టుకోవాలని చెబుతారు. మరికొందరు దీనికి పెద్దగా నియమం లేదని అంటారు. అలాగే నల్లదారం కట్టుకున్న తర్వాత తరచూ కోపపడటం, ఇతరులను బాధపెట్టడం, అబద్ధాలు చెప్పడం చేస్తే దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని పెద్దలు చెప్తారు. భక్తులారా, ఒక విషయం గమనించారా? మన పెద్దలు నల్లదారం కంటే కూడా దానం, ధర్మం, దైవస్మరణలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకంటే నల్లదారం శరీరానికి ఉంటుంది, భక్తి మనసుకు ఉంటుంది, ధర్మం జీవితానికి ఉంటుంది. అందుకే జీవితంలో ఏ సమస్య వచ్చినా భయపడకండి, దేవుడిని నమ్మండి, ధర్మాన్ని పాటించండి, కష్టపడి పనిచేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఇంట్లో సుఖశాంతులు నెలకొనాలని, లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.